ఈ వీడియోలో మనం ఒక మానిటరింగ్ సర్వీస్ గురించి తెలుసుకుందాం. క్లౌడ్ వాచ్. ఈ క్లౌడ్ వాచ్ అనేది ఏం మానిటర్ చేస్తుంది సార్? ఈ క్లౌడ్ వాచ్ అనేది పర్టికులర్ సర్వీస్ని మానిటర్ చేయాలి. మన ఏడబ్ల్యూఎస్ మొత్తంలో ఓన్లీ ఒక పర్టికులర్ సర్వీస్ని మాత్రమే మానిటర్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఈ క్లౌడ్ వాచ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సార్ అలా కాదు సార్, నాకు ఓవరాల్గా అన్ని సర్వీసెస్ని ఏవైతే నేను యూజ్ చేస్తానో అన్ని సర్వీసెస్ని మానిటర్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఏ టైప్ ఆఫ్ మానిటరింగ్ సర్వీస్ యూజ్ చేయాలి సార్? అట్లాంటప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే క్లౌడ్ ట్రైల్. క్లౌడ్ ట్రైల్ ఈ క్లౌడ్ ట్రైల్ అనేది దేనికంటే ఓవరాల్గా అన్ని ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ని మానిటర్ చేయడానికి క్లౌడ్ ట్రైల్ పనికొస్తుంది. మరి క్లౌడ్ వాచ్ ఎందుకు పనికొస్తుంది అంటే పర్టికులర్గా ఒక రీసోర్స్ని మాత్రమే మనం మానిటర్ చేయాలి అనుకున్నప్పుడు ఈ క్లౌడ్ వాచ్ అనేది పనికొస్తుంది. సార్ నాకు ఏదైనా ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పండి సార్ ఈ క్లౌడ్ ట్రైల్కి క్లౌడ్ వాచ్కి మధ్యలో. ఆఫ్ కోర్స్, ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళాం అనుకుందాం. ఫర్ సపోజ్ జిమ్కి వెళ్ళినప్పుడు ఒక కోచ్ ఉంటాడు అండ్ యాజ్ వెల్ యాజ్ పైన సీసీ కెమెరా కూడా ఉంటుంది. సీసీ కెమెరా నుంచి వాచ్ చేస్తే అది క్లౌడ్ ట్రైల్ అనమాట. సీసీ కెమెరా సీసీ కెమెరా నుంచి వాచ్ చేస్తే అది క్లౌడ్ ట్రైల్ లాగా అనమాట. అంటే జిమ్లో ఎంతమంది ప్రాక్టీస్ చేసినా మనం అయితే సీసీ కెమెరా నుంచి ఒకేసారి చూసేయచ్చు. అది క్లౌడ్ ట్రైల్కి ఎగ్జాంపుల్ లాగా రియల్ లైఫ్లో. మరి క్లౌడ్ వాచ్కి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే క్లౌడ్ వాచ్ని నేను దేంతో పోల్చుకోవచ్చు అంటే జస్ట్ ఎగ్జాంపుల్ కోసమే రియల్ లైఫ్లో జిమ్లో ట్రైనర్ ఉంటాడండి. ఓన్లీ మీకోసమే డెడికేటెడ్గా మీరు ఈ వర్కౌట్స్ చేయండి ఈ వర్కౌట్స్ చేయండి అని చెప్తుంటారు చూసారా. ఆ ట్రైనర్ని మనం ఈ క్లౌడ్ వాచ్ అనుకోవచ్చు. పర్సనల్ ట్రైనర్ పర్సనల్ ట్రైనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం అయితే ఈ క్లౌడ్ వాచ్ లాగా అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం పర్టికులర్గా ఒక పుషప్స్ ఒక 50 చేసి నేను 100 చేశాను సార్ అని చెప్పి రికార్డ్ చేసుకుందాం అనుకుంటే అంటే ట్రైనర్కి చెప్తే లేదమ్మా నువ్వు చేసింది 50 అని చెప్పి క్లౌడ్ ట్రైల్ అదే ట్రైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేస్తారు. కానీ సీసీ కెమెరాలో ఏమంటారు, యా అతను ఎన్నో పుషప్స్ చేస్తారు, మేబీ చెప్పిన కౌంట్ రైట్ అవ్వచ్చు అంటారు. సో పర్టికులర్గా మనకి ఆ రీసోర్స్ ఏడబ్ల్యూఎస్లోకి వస్తే ఆ రీసోర్స్ ఏడబ్ల్యూఎస్లో మనకి ఏముంటాయండి, సర్వీసెస్ ఉంటాయి. పర్టికులర్గా ఆ సర్వీస్ లేకపోతే ఆ రీసోర్స్ ఎంత పెర్ఫార్మెన్స్ మెట్రిక్స్ని ప్రొవైడ్ చేసింది అనేది ఈ క్లౌడ్ వాచ్ ద్వారా మనం అయితే తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ తీసుకున్నప్పుడు ఆ కంపెనీ ఖచ్చితంగా సర్వర్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఈ ఏడబ్ల్యూఎస్లో సర్వర్స్ ఆర్ నథింగ్ బట్ EC2 ఇన్స్టాన్సెస్, వాటిని మనం సర్వర్స్ అంటాం. సో ఆ సర్వర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ని మానిటర్ చేయడానికి బై యూసింగ్ మెట్రిక్స్ ఈ క్లౌడ్ వాచ్ అనేది మనకి పనికొస్తుంది అనమాట. సో సింపుల్గా దీని గురించి ఒక చిన్న సెంటెన్స్లో రాయాలంటే క్లౌడ్ వాచ్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ మానిటరింగ్ సర్వీస్. క్లౌడ్ వాచ్ ఈజ్ ఏ మానిటరింగ్ సర్వీస్. ఎందుకు పనికొస్తుందండి అంటే మానిటరింగ్ సర్వీస్ అంటే ఏం చేస్తుందండి, మానిటర్ చేస్తుంది. సో which is used to monitor performance మెట్రిక్స్ని మానిటర్ చేస్తుంది అనమాట. సో మనం ఒక పెర్ఫార్మెన్స్ మెట్రిక్స్ని మానిటర్ చేసుకోవచ్చు ఈ క్లౌడ్ వాచ్ ద్వారా. సార్ మనం ఏ టైప్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ని మానిటర్ చేయొచ్చు ఈ క్లౌడ్ వాచ్ ద్వారా? మనం ఈ క్లౌడ్ వాచ్ ద్వారా ఓన్లీ డిఫాల్ట్ మెట్రిక్స్ని మాత్రమే మానిటర్ చేసుకోగలం. సో వీ కెన్ మానిటర్ ఓన్లీ డిఫాల్ట్
మెట్రిసెస్, డిఫాల్ట్ మెట్రిసెస్ మాత్రమే మానిటర్ చేసుకోగలం ఈ క్లౌడ్ వాచ్ ద్వారా. ఆ డిఫాల్ట్ మెట్రిక్స్ ఏంటి సార్? ఇది సర్టిఫికేషన్ క్వశ్చన్ అండి. డిఫాల్ట్ మెట్రిక్స్ ఏంటి అని అడుగుతారు. ఆర్ఎల్స్ ఈ డిఫాల్ట్ మెట్రిక్స్ని మనం ఏమంటామంటే హోస్ట్ లెవెల్ మెట్రిక్స్ అంటాం. ఏం మెట్రిక్స్ అంటాము? హోస్ట్ లెవెల్ ఈ డిఫాల్ట్ మెట్రిక్స్ని ఏమంటారండి? హోస్ట్ లెవెల్ మెట్రిక్స్ అని కూడా అంటాం అనమాట. సో ఈ హోస్ట్ లెవెల్ మెట్రిక్స్ ఏంటి సార్? ఆ డిఫాల్ట్ మెట్రిక్స్ ఏమేమి వస్తాయి సార్ అంటే ఈ క్వశ్చన్ అయితే పక్కా అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి సర్టిఫికేషన్లో. జాగ్రత్తగా వినండి. హోస్ట్ లెవెల్ మెట్రిసెస్ ఏంటి సార్ అంటే ఈ హోస్ట్ లెవెల్ మెట్రిసెస్ ఏమేంటి అంటే సిపియు, నెట్వర్క్, డిస్క్ అండ్ స్టేటస్ చెక్. ఈ హోస్ట్ లెవెల్ మెట్రిక్స్ ఏమేంటి అండి? సిపియు, నెట్వర్క్, డిస్క్ అండ్ స్టేటస్ చెక్. ఇవి మనకున్న హోస్ట్ లెవెల్ మెట్రిసెస్ అన్నమాట. సార్ మనకి ఇవి కాకుండా వేరే మెట్రిక్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయండి. అవి ఏంటి అంటే కస్టమ్ మెట్రిక్స్ ఉంటాయి అన్నమాట. ఆ కస్టమ్ మెట్రిక్స్ ఏంటియో చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ కస్టమ్ మెట్రిక్స్. ఈ కస్టమ్ మెట్రిక్స్ చూద్దాం. ఈ కస్టమ్ మెట్రిక్స్ ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను చూడండి కస్టమ్ మెట్రిక్స్కి. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే కస్టమ్ మెట్రిక్స్కి మెమొరీ అనేది ఒక టైప్ ఆఫ్ కస్టమ్ మెట్రిక్స్. ఈ హోస్ట్ లెవెల్ మెట్రిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం అయితే కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అంటే చేంజెస్ని బై యూజింగ్ క్లౌడ్ వాచ్ ద్వారా డైరెక్ట్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. కానీ ఈ కస్టమ్ మెట్రిక్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ మెమొరీ, దాన్ని మనం డైరెక్ట్గా క్లౌడ్ వాచ్ ద్వారా ఐడెంటిఫై చేయలేం. మరి ఎలా సార్? ఈ కస్టమ్ మెట్రిక్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? మనం వాటిని అనలైజ్ చేయడం కూడా ఇంపార్టెంటే కదా సార్ ఏడబ్ల్యూలో అంటే. ఎస్, ఏడబ్ల్యూఎస్లో. సో మనం దీన్ని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అంటే మనం సపరేట్గా ఒక ఏజెంట్ని ఇన్స్టాల్ చేస్తాం అనమాట. సో ఆ ఏజెంట్ యూజ్ చేసుకొని మనమైతే ఈ మెమొరీకి సంబంధించిన మెట్రిక్స్ని మనం అయితే ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతాం. ఎందుకు సార్? ఈ క్లౌడ్ వాచ్ ద్వారానే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మనకి కస్టమ్ మెట్రిక్స్ని కూడా ఐడెంటిఫై చేసే ఫెసిలిటీ ప్రొవైడ్ చేయొచ్చు కదా అంటే చేయొచ్చు, కానీ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఉండదండి. ఎందుకండి వాళ్ళకి పర్మిషన్ ఉండదు? ఈ సిపియుని వాళ్ళు కావాలంటే మెట్రిక్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు, నెట్వర్క్ మెట్రిక్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు, డిస్క్ మెట్రిక్స్, స్టేటస్ చెక్స్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసి మనకైతే వాటి యొక్క మెట్రిక్స్ ప్రొవైడ్ చేయగలుగుతున్నారు కదా. మెమొరీకి ఎందుకు ప్రొవైడ్ చేయలేకపోతున్నారు అంటే మెమొరీ అనేది మన నీడ్ని బట్టి మనం వాడుకుంటూ ఉంటాం. ఒక సర్వర్ అనేది మనకి ఇచ్చేసిన తర్వాత అందులో మనం ఎంత మెమొరీ యూజ్ చేసాము, ఎంత పెండింగ్ ఉండిపోయింది అనేది ఎలా తెలుస్తుందంటే ఆ మెమొరీ ఓపెన్ చేసి ఒకసారి ఎంత యూజ్ చేశారు, ఎంత పెండింగ్ ఉందనేది చెక్ చేస్తే తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే మనకి సర్వర్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఇచ్చేసారో అప్పటి నుంచి వాళ్ళైతే ఆ సర్వర్లో ఉన్న డేటాని చూడటానికి పర్మిషన్ అనేది వాళ్ళకు ఉండదన్నమాట. అది సెక్యూరిటీ థ్రెట్ కిందకి వస్తుంది కాబట్టి వాళ్ళైతే దాన్ని చూడరనమాట. సో దట్స్ వై మెమొరీ మీద వాళ్ళకి ఎటువంటి యాక్సెస్ ఉండదు. వాళ్ళైతే మన మెమొరీలో ఏదైతే డేటా పెడతామో దాన్నైతే వాళ్ళు చూడరు. సో దట్స్ వై దాని యొక్క మెట్రిక్స్ మనకు కావాలి అంటే మాత్రం మనమైతే ఒక పర్టికులర్గా సర్టెన్ ఏజెంట్ని డౌన్లోడ్ చేసుకొని మనకు కావాల్సిన మెట్రిక్స్ని మనం అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అండ్ మానిటర్ చేసుకోవచ్చు మన మెట్రిక్స్ని మనం.
సార్ క్లౌడ్ వాచ్ అనేది మానిటరింగ్ సర్వీస్ అన్నారు కదా, మన కోసం అది ఫ్రీగా మానిటర్ చేస్తుందా లేకపోతే ఛార్జ్ చేస్తుందా అంటే, అది సర్టెన్ లెవెల్ వరకు ఫ్రీగా మానిటర్ చేస్తుంది అండ్ ఆఫ్టర్ సర్టెన్ లెవెల్ అది ఖచ్చితంగా ఛార్జ్ చేస్తుందండి. సో ఈ క్లౌడ్ వాచ్ అనేది ఏ టైప్ ఆఫ్ సర్వీస్ అన్నాను, ఇట్స్ ఎ మానిటరింగ్ సర్వీస్ అన్నాను కదా. సో ఈ మానిటరింగ్లో కూడా బేస్డ్ ఆన్ మనం ఎంత టైం అంటే రిఫ్రెష్ రేట్ని బట్టి మనం ఎన్ని సెకండ్స్కి ఎంత టైం ఇంటర్వెల్కి మనం మానిటర్ చేస్తాము అనే దాన్ని బట్టి ఇది అగైన్ 2 టైప్స్గా డివైడ్ అయిందనమాట. ఆ 2 టైప్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఏంటి సార్ వాటిల్లో అంటే బేసిక్ మానిటరింగ్. బేసిక్ బేసిక్ మానిటరింగ్. మరి సెకండ్ టైప్ ఏంటి సార్? సెకండ్ టైప్ ఏంటంటే డీటెయిల్డ్ మానిటరింగ్. ఫస్ట్ టైప్ అయితే బేసిక్ మానిటరింగ్ అండ్ సెకండ్ టైప్ ఏంటి సార్ అంటే సెకండ్ టైప్ డీటెయిల్డ్ మానిటరింగ్. ఈ బేసిక్ మానిటరింగ్కి డీటెయిల్డ్ మానిటరింగ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? ఈ బేసిక్ మానిటరింగ్లో ఏమవుతుంది అంటే ఎవ్రీ 5 మినిట్స్ ఆఫ్ ఇంటర్వెల్కి మనకైతే మానిటరింగ్ జరుగుతుంది అనమాట. ఎంత టైంకి ఇంటర్వెల్, ఎన్ని ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్స్కి అంటే ఎంత డ్యూరేషన్కి మనకైతే మానిటరింగ్ జరుగుతుందంటే ఎవ్రీ ఫైవ్ ఎవ్రీ 5 మినిట్స్ ఆఫ్ ఇంటర్వెల్కి మనకైతే మానిటరింగ్ అనేది జరుగుతుంది. అలా జరిగి మనకైతే మన డేటా అనేది ఎవ్రీ 5 మినిట్స్కి ఎలా చేంజ్ అవుతుంది అనే మెట్రిక్స్ని మనకైతే సేవ్ అవుతుంది అనమాట. ఈ డీటెయిల్ మానిటరింగ్లో ఏమవుతుందంటే ఎవ్రీ 1 మినిట్కి మనమైతే ఈ చేంజెస్ని మెట్రిక్స్లో పెర్ఫార్మెన్స్ని మానిటర్ చేసుకుంటాం అనమాట. ఈ బేసిక్ మానిటరింగ్లో ఏమవుతుంది అంటే ఎవ్రీ 5 మినిట్స్కి మనకైతే ఎవ్రీ 5 మినిట్స్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంకి మనకైతే మానిటరింగ్ జరిగి మన రీసోర్స్ యొక్క యూజేజ్ దాని యొక్క పెర్ఫార్మెన్స్ మెట్రిక్స్ని మనకైతే మానిటర్ చేస్తుంది అనమాట ఈ క్లౌడ్ వాచ్. మరి డీటెయిల్ మానిటరింగ్లో ఏమవుతుంది సార్, ఎన్ని సెకండ్స్కి ఆఫ్టర్ ఎంత ఇంటర్వెల్ ఆఫ్ టైంకి ఈచ్ అండ్ ఎవ్రీ టైం మానిటర్ చేస్తుందంటే ఎవ్రీ 1 మినిట్ ఆఫ్ టైంకి ఇదైతే మానిటర్ చేసి మనకైతే పెర్ఫార్మెన్స్ మెట్రిక్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మరి 2 ఫ్రీ అయినా సార్ అంటే కాదండి. ఓన్లీ ఈ ఈ బేసిక్ మానిటరింగ్ ఏదైతే ఉందో అది మాత్రమే మనకి ఫ్రీ. మరి డీటెయిల్ మానిటరింగ్ ఛార్జ్ అవుతుందా సార్ అంటే ఎస్. ఈ డీటెయిల్డ్ మానిటరింగ్ మనం ఎప్పుడైతే చూస్ చేసుకుంటామో అది ఛార్జబుల్. ఇది ఛార్జబుల్ మానిటరింగ్ అనమాట. మనకైతే కొంత ఛార్జ్ అనేది పడుతుంది ఈ డీటెయిల్ మానిటరింగ్ చూస్ చేసుకుంటే. సో మనమైతే ఈ క్లౌడ్ వాచ్ అనేది ఏవే ఏవేం ఏవే సర్వీసెస్ యొక్క మెట్రిక్స్ని మానిటర్ చేస్తుంది, ఏ మెట్రిక్స్ని మానిటర్ చేస్తుంది అండ్ బేస్డ్ ఆన్ మానిటరింగ్ టైం ఇంటర్వెల్, ఏ మానిటరింగ్ టైం ఇంటర్వెల్ బేస్ చేసుకొని మనకైతే ఇది ఇలా మనం ఎవ్రీ 1 సెకండ్‌కి మానిటర్ చేయాలంటే అదైతే చార్జబుల్ అండి. కానీ ఎవ్రీ 1 మినిట్‌కి మానిటర్ చేయాలంటే ఖచ్చితంగా అది చార్జబుల్ మానిటరింగ్ అయిద్ది క్లౌడ్ వాచ్‌లో. వేరాజ్ ఎవ్రీ 5 సెకండ్స్‌కి అయితే మనం బేసిక్ మానిటరింగ్ చూస్ చేసుకోవచ్చు. అదైతే ఫ్రీగానే మనకి అవైలబుల్‌లో ఉంది. సో కమింగ్ టు క్లౌడ్ వాచ్. ఇంకా ఈ క్లౌడ్ వాచ్ తోటి మనం ఏమేమి చేయగలం? ఈ క్లౌడ్ వాచ్ తోటి ఇంకా మనం ఏమేమి చేయొచ్చంటే అలారమ్స్ గానీ, ఈవెంట్స్ గానీ, లాగ్స్ గానీ జనరేట్ చేయొచ్చు. సో ఫస్ట్ డీటెయిల్‌గా చెప్తాను. క్లౌడ్ వాచ్ ఈజ్ ఆల్ అబౌట్ దేని గురించి అంటే అలారమ్స్, ఈవెంట్స్ అండ్ లాగ్స్. సో ఈ అలారమ్స్, ఈవెంట్స్ అండ్ లాగ్స్ గురించండి ఇది ఆల్ అబౌట్. సో ఒక్కొక్క దాని గురించి మనమైతే డీటెయిల్‌గా చెప్పుకుందాం. ఈ అలారం
అనే దాని గురించి చెప్పండి సార్ ఫస్ట్. ఈ అలారం అనే దాని గురించి చెప్తాను చూడండి. సో, ఈ అలారం అనేది ఎలా యూజ్ చేసుకుంటారు? ఈ అలారం అనేది ఎలా యూజ్ చేసుకుంటారు అంటే, ఫస్ట్ థింగ్ మనమైతే మన ఈసీ2 యొక్క మెట్రిక్స్‌ని బేస్ చేసుకొని ఆర్ ఎల్స్ ఏ సర్వీస్ యూజ్ చేసుకుందాం అనుకుంటే, ఆ సర్వీస్ యొక్క మెట్రిక్స్‌ని బేస్ చేసుకొని మనకైతే ఒక సర్టెన్ లిమిట్ రీచ్ అయ్యి, ఆ రీచ్‌ని క్రాస్ చేసింది అనుకున్నప్పుడు మనకు నోటిఫికేషన్ కావాలి అనుకుంటే, ఈ అలారం అనేది మనం వాడుకోవచ్చు. సేమ్ యాస్ మనం నైట్ టైమ్ అలారం పెట్టుకుంటాం కదంటండి. మార్నింగ్ 6కి లేవాలి. మార్నింగ్ 6 అవ్వంగాల్నే నాకైతే అలారం మోగాలి. నేనైతే నిద్ర లేవాలి అనుకుంటే నేనేం చేస్తాను, నైట్ టైము 6కి మార్నింగ్ 6 ఏఎంకి అని చెప్పి అలారం పెట్టేస్తే, మార్నింగ్ ఎగ్జాక్ట్‌లీ 6 అవ్వంగాల్నే అలారం అనేది మోగుతుంది. అలానే మనం ఈసీ2 అనే సర్వర్ వాడేటప్పుడు మనకేమైద్దంటే, మనకి లోడ్ అనేది ఇంక్రీజ్ అవ్వే కొద్దీ మనకైతే సీపీయూ మెట్రిక్స్ గనక నాకు 90% కంటే ఎక్కువ 90% కంటే 90% రీచ్ అయిందంటే, లేదా అంతకంటే ఎక్కువకి రీచ్ అవుతుందంటే, నాకైతే నోటిఫికేషన్ రావాలి అని నేనైతే ఫిక్స్ చేసుకుంటా. అప్పుడు నాకేంటి, నేను దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇంకొక ఈసీ2 ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకని? ఇప్పుడు నాకు ఫర్ సపోజ్ నేనైతే ఒక సర్వర్ క్రియేట్ చేశానండి నా వెబ్‌సైట్ హోస్ట్ చేసుకోవడానికి. నాకు 90% కంటే ఎక్కువ లోడ్ పడుతుంది. ఎక్కువ సీపీయూ యుటిలైజేషన్ అవుతుంది. అప్పుడు నాకేమవుతుంది? ఆబ్వియస్‌లీ సర్వర్ నాట్ ఫౌండో, సర్వర్ బిజీ అనో, సర్వర్ క్రాషెస్ అనో అలా ఏదో ఒక రెస్పాన్స్ వస్తుంది. అండ్ నా యూజర్స్ అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు. అలాంటప్పుడు నేనేం చేయాలి? ఇంకొక సర్వర్‌ని ఇమ్మీడియేట్‌గా లాంచ్ చేయాలి. ఈ ఇమ్మీడియేట్‌గా లాంచ్ చేయాలంటే, యూజర్ నుంచి నాకైతే నోటిఫికేషన్‌కి రాకముందే, నాకైతే ఆటోమేటిక్‌గా ఏదన్నా నోటిఫికేషన్ వస్తే అమెజాన్ నుంచి, నేనైతే డెఫినిట్‌గా ఇంకో సర్వర్‌ని లాంచ్ చేస్తాను గదా! సో, అలా చెక్ చేసుకోవటానికి అంటే, నా కరెంట్‌లీ రన్ అయ్యే సర్వర్ 90% కంటే అబోవ్ సీపీయూ యుటిలైజేషన్ జరుగుతుంటే, నాకైతే నోటిఫికేషన్ రావాలి. అనుకునే సిట్యుయేషన్స్‌లో మనమైతే ఏం జేయొచ్చు అంటే, ఈ అలారమ్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఈ క్లౌడ్ వాచ్‌లో ఈ అలారమ్స్ దేనికి పనికొస్తాయంటే, మన సర్వర్స్ గానీ, లేతే ఏవైనా గానీ, మన సర్వర్స్ యొక్క సీపీయూ యుటిలైజేషన్ 90% కంటే అబోవ్ ఉంటే, మనకు నోటిఫికేషన్ రావాలి అనుకున్నప్పుడు ఈ అలారమ్స్ వాడుకోవచ్చు. లేదంటే నెట్వర్క్ యుటిలిటీ సర్టెన్ మెట్రిక్స్ కంటే అబోవ్ ఉన్న, ఆర్ ఎల్స్ బిలో ఉన్న నాకు నోటిఫికేషన్ కావాలి. ఈ పర్టిక్యులర్ మెట్రిక్స్ ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిలో ఏ మెట్రిక్స్ అయినా మనం పెట్టే కండిషన్ బట్టి లైక్ ఇంత కండిషన్ కంటే, ఇంత థ్రెషోల్డ్ కంటే, ఈ థ్రెషోల్డ్ లిమిట్ కంటే నాకు అబోవ్ వస్తే ఆర్ బిలో వస్తే నాకు నోటిఫికేషన్ కావాలి అనుకున్నప్పుడు మనం ఈ అలారం అనేది వాడుకుంటాం. ఈ అలారం అనేది ఎప్పుడు వాడతాము అంటే, సో, బేస్డ్ ఆన్ థ్రెషోల్డ్ మనమైతే ఏదైనా కండిషన్ రాయాలి అనుకున్నప్పుడు ఈ అలారం అనేది మనమైతే వాడుకుంటామనమాట. సో, దిస్ ఈజ్ అబౌట్ అలారం అనమాట. సో, నెక్స్ట్ ఏంటంటే ఈవెంట్స్. నెక్స్ట్ ఈ ఈవెంట్స్ గురించి చెప్పుకుందాం మనం. దానికంటే ముందు మనమైతే అలారం యొక్క స్టేట్స్ గురించి చెప్పుకుందాం. మెయిన్‌లీ ఈ అలారంకి 3 స్టేట్స్ ఉంటాయన్నమాట. ఒకటేంటంటే అలారం స్టేట్. అలారం స్టేట్‌లో ఏంటంటే వెనెవర్ మన థ్రెషోల్డ్ అంటే మనం పెట్టే కండిషన్ సాటిస్ఫై అయితదో అప్పుడు మన అలారం అనేది యాక్టివేట్ అయ్యి మనకైతే మనం ఎక్స్‌పెక్ట్ చేసిన నోటిఫికేషన్‌ని ప్రొవైడ్ చేస్తుంది. అది అలారం స్టేట్. అండ్ ఇంకో స్టేట్ ఏంటంటే ఓకే స్టేట్. అంటే మన థ్రెషోల్డ్ రీచ్ కాకముందు ఏదైతే స్టేట్ ఉంటుందో అది ఓకే స్టేట్ అనమాట. ఇంకో స్టేట్ ఉందండి. అదేంటంటే ఇన్‌సఫిషియంట్ స్టేట్. ఇన్‌సఫిషియంట్ స్టేట్ ఏంటి సార్? ఓకే స్టేట్ అంటే జస్ట్ క్రియేట్ చేసినప్పుడు అలారం మన పర్టిక్యులర్ థ్రెషోల్డ్ ఆర్ ఎల్స్ మన పర్టిక్యులర్ మెట్రిక్స్ అది ఇంకా రీచ్ కాలేదు మన కండిషన్‌కి. ఈ సీపీయూ ఈ థ్రెషోల్డ్‌కి ఇంకా రీచ్ కాలేదు అనుకున్నప్పుడు అది ఓకే స్టేట్ అన్నారు. మరి సీపీయూ ఈ థ్రెషోల్డ్‌కి రీచ్ అయిందంటే అలారం స్టేట్ అన్నారు.
మరి ఇన్‌సఫిషియెంట్ స్టేట్ ఏంటి సార్? అంటే అసలు నా దగ్గర ఈ ఈసీ2 ఇన్‌స్టాన్సే లేదనుకోండి. ఈసీ2 ఇన్‌స్టాన్స్ లేకుండా నేనైతే ఒక అలారం క్రియేట్ చేశాననుకోండి. ఆ అలారం ఎప్పుడు మోగుతుందండి? అసల యాక్టివ్ స్టేట్‌లో ఉంటుందా? ఓకే స్టేట్‌లో ఉంటుందా? అంటే ఓకే స్టేట్‌లో కూడా రాదు. ఇన్‌సఫిషియెంట్ స్టేట్‌లోనే ఉంటుంది. ఎందుకంటే మనకైతే దేని మీద అయితే ఈ అలారం మనం యాక్షన్ పెర్ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నామో అసలా సోర్సే లేదు. అంటే ఆ సర్వీసే మనం యూజ్ చేసుకోనప్పుడు అది ఇన్‌సఫిషియంట్ స్టేట్ కిందకొస్తుందనమాట. సో, ఈ 3 అనమాట అలారం స్టేట్స్ అనేవి. ఫస్ట్ ఏంటంటే ఓకే స్టేట్. ఎప్పుడైతే మనం క్రియేట్ చేసిన స్టేట్ అనేది ఇంకా రీచ్ కాలేదు. ఆ లిమిట్ అనేది రీచ్ కాలేదంటే ఓకే స్టేట్. అలారం స్టేట్ అంటే ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడైతే అలారం స్టేట్‌కొచ్చేసరికి అలారం స్టేట్‌కొచ్చేసి మనకైతే నోటిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మరి ఇన్‌సఫిషియెంట్ స్టేట్ ఏంటి సార్ అంటే మనకైతే మన సోర్స్ గాని, ఏదైతే మనం రిసోర్స్ మీద మనమైతే ఈ అలారం అనేది క్రియేట్ చేస్తున్నామో, అది లేదు అనుకున్నప్పుడు మనకైతే ఇన్‌సఫిషియెంట్ స్టేట్‌లో ఉంటుందనమాట. సో, ఇప్పుడు మనమైతే ఈ ఈవెంట్స్ గురించి చెప్పుకుందాం. ఈ ఈవెంట్స్ ఏంటివి సార్ అంటే, పర్టిక్యులర్ ఈవెంట్ జరిగితే నాకైతే సెర్టైన్ యాక్షన్ జరగాలి అనుకున్నప్పుడు ఈ ఈవెంట్స్ అనేవి మనం వాడుకుంటాం అనమాట. ఓకే. సో, ఈ ఈవెంట్స్ అనేవి ఎలా యూజ్ చేస్తారు సార్? అంటే మనమైతే ఏదన్నా ఒక ఈవెంట్ అనేది అక్కరైతే, ఆ ఈవెంట్ ఏదైనా జరిగితే మనమైతే సెర్టైన్ రూల్ రాసుకోవాలనమాట. రూల్ దేనికి సార్ ఈ రూల్? అంటే ఈ రూల్ దేనికి అంటే రౌట్, ట్రాఫిక్, రౌట్ టు ద టార్గెట్. టార్గెట్‌కి రౌట్ అవ్వటానికి మనమైతే ఒక రూల్ రాసుకోవాలి. అండ్ ఎప్పుడైతే టార్గెట్‌కి రౌట్ అవుతుందో, అక్కడుండే టార్గెట్ ఏదైతే ఉంటుందో, ఆ టార్గెట్ అనేది ట్రిగ్గర్ అయిపోయి, దానికి సంబంధించిన యాక్షన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా టార్గెట్ గనక ఎస్ఎన్ఎస్ అయితే, దానికి సంబంధించిన టాపిక్ ఎస్ఎన్ఎస్‌కి సంబంధించిన టాపిక్ ఏదైతే మనం క్రియేట్ చేస్తామో, దానికి సబ్‌స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి నోటిఫికేషన్ ఎళ్ళిపోతుంది. అలాగే నేను లాంబ్డా ఫంక్షన్ రాశాననుకోండి. సో, దాని పర్టిక్యులర్ ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అయ్యి, దాని పర్టిక్యులర్ యాక్షన్ అనేది పెర్ఫార్మ్ అయిపోతుంది. ఇంకోసారి క్లియర్‌గా చెప్పండి సార్. ఈ ఈవెంట్స్ అనేవి దేనికి పనికొస్తాయంటే, వెనెవర్ ఏదన్నా ఒక ఈవెంట్ అనేది అక్కర్ అయినప్పుడు, ఆ ఈవెంట్ అక్కర్ అయింది కాబట్టి, పర్టిక్యులర్‌గా మనమైతే ఒక రూల్ రాసుకుంటాం. రూల్స్ అండ్ టార్గెట్స్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఈ రూల్ బేస్డ్‌గా ఏదైతే ఈవెంట్ జరిగిందో, ఆ ఈవెంట్‌కి పర్టిక్యులర్‌గా అటాచ్ అయిన రూల్ ఏదైతే ఉందో, ఆ రూల్ అనేది వర్క్ అవుతుందనమాట. ఆ రూల్ ఏం చేస్తుంది? పర్టిక్యులర్ టార్గెట్‌కి ట్రిగ్గర్ చేస్తుంది. ఆ టార్గెట్ ఏం చేస్తుందంటే, అందులో ఉన్న సెట్ ఆఫ్ ఈ లాంబ్డా అనేది టార్గెట్ అనుకోండి, అందులో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయిద్ది. ఎస్ఎన్ఎస్ అనేది టార్గెట్ అనుకోండి, నోటిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలా. అలా ఈ ఈవెంట్స్ అనేవి వర్క్ అవుతాయి. సార్ మనకి ఈ ఈసీ2లో ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి సార్ అంటే, ఇది సర్టిఫికేషన్ క్వెషన్ అండి. మెయిన్‌లీ 6 ఈవెంట్స్ ఉంటాయన్నమాట. ఆ ఈవెంట్స్ ఏంటి అంటే పెండింగ్ స్టేట్. మనం ఎప్పుడైతే ఒక ఈసీ2 ఇన్‌స్టాన్స్‌ని స్టార్ట్ చేస్తామో, అప్పుడది స్టార్టింగ్‌లో పెండింగ్ స్టేట్‌లో ఉంటుందన్నమాట. ఆ పెండింగ్ స్టేట్ నుంచి అదైతే ఏమవుతుంది అంటే వన్స్ ఆ పెండింగ్ స్టేట్ నుంచి అదైతే రన్నింగ్ స్టేట్‌లోకి మారుతుంది. ఈసీ2 ఇన్‌స్టాన్స్ అనేది. వన్స్ మనం ఏదైనా కొత్తగా ఈసీ2 ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసినప్పుడు స్టార్టింగ్ అది పెండింగ్ స్టేట్‌లో ఉంటుందన్నమాట. పెండింగ్ అనేది ఒక ఈవెంటే అండ్ రన్నింగ్ అనేది ఒక ఈవెంటే. ఆ తర్వాత సెర్టైన్ టైమ్ తీసుకున్న తర్వాత వితిన్ మినిట్‌లో అదైతే రన్నింగ్ స్టేట్‌లోకెళ్ళిపోతుంది. నేను స్టాప్ చేయాలనుకోని నా ఈసీ2ని స్టాప్ చేస్తే నాకేమవుతుందంటే, స్టాపింగ్ స్టేట్ నుంచి అదైతే స్టాప్డ్ స్టేట్‌లోకి చేంజ్ అవుతుంది.
అదే నేను టెర్మినేట్ చేయాలనుకోండి ఫస్ట్ షట్ డౌన్ స్టేట్ నుంచి టెర్మినేట్ స్టేట్‌కెళ్ళిపోతుంది. ఆర్ ఎల్స్ షట్ డౌన్ చేసినా గాని అది షట్ డౌన్ స్టేట్ నుంచి టెర్మినేట్ స్టేట్‌కెళ్తుంది. ఈ 6 ఏవైతే ఉన్నాయో ఈ 6 స్టేట్స్ మనకైతే EC2 ఇన్‌స్టెన్స్ నుంచి మనమైతే పెర్ఫార్మ్ చేసుకోవచ్చు. వాట్ ఆర్ ద 6 స్టేట్స్ అంటారు. లేకపోతే వాట్ ఆర్ ద 6 ఈవెంట్స్ అంటారు. EC2 ఇన్‌స్టెన్స్ కెన్ పెర్ఫార్మ్ అని చెప్పి సర్టిఫికేషన్ క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంది. ఇవైతే గుర్తుపెట్టుకోండి. పెండింగ్ స్టేట్ మనం ఎప్పుడైతే కొత్త EC2 ఇన్‌స్టెన్స్ స్టార్ట్ చేస్తామో అప్పుడు పెండింగ్ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్‌కి మారుతుంది. ఎప్పుడైతే నేను స్టాప్ చేస్తానో అప్పుడు స్టాపింగ్ స్టేట్ నుంచి స్టాప్డ్‌కి మారిపోతుంది. ఎప్పుడైతే నేను షట్ డౌన్ చేస్తానో అది షట్ డౌన్ నుంచి టెర్మినేట్‌కి మారిపోతుందన్నమాట. సో, ఈ 6 స్టేట్స్‌కి మనకైతే EC2 ఇన్‌స్టెన్స్ స్టేట్ ఉంటుందన్నమాట. ఈ EC2 ఇన్‌స్టెన్స్ యొక్క స్టేటస్ చేంజ్‌కి కొన్నిసార్లు నీడ్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో నాకు తెలియని ఒక అన్‌నోన్ యూజర్ అనేవాడు నాకు EC2 ఇన్‌స్టెన్స్ లైక్ సర్వర్‌ని క్రియేట్ చేశాడు. దాన్ని నేను ఇమ్మీడియేట్‌గా స్టాప్ చేయాలి అంటే మనమైతే ఒక రూల్ రాసుకోవాలన్నమాట. ఏమని రాసుకోవాలి? నాకు లాంబ్డా అనే ఫంక్షన్‌కి ట్రిగ్గర్ అవ్వాలి అని చెప్పి ఒక రూల్ రాసుకోవాలి. ఏమని? ఏదైనా EC2 ఇన్‌స్టెన్స్ కొత్తగా ఎవరైనా యూజర్ క్రియేట్ చేస్తే నాకు లాంబ్డా అనే దానికి ట్రిగ్గర్ అవ్వాలని రాసుకోవాలి. సో, వెనెవర్ లాంబ్డా ట్రిగ్గర్ అవ్వంగానే నాకైతే క్రియేట్ అయిన కొత్త EC2 ఇన్‌స్టెన్స్ కాస్త టెర్మినేట్ చేసేయడానికి కోడ్ రాసుకుంటే సరిపోతుంది. ఆర్ ఎల్స్ ఇప్పుడు నా కంపెనీ అనేది ఓన్లీ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 దాకే వర్క్ అవుతుంది. ఈ మధ్యలో మాత్రమే కంపెనీకి సంబంధించిన వెబ్‌సైట్స్ అనేవి వర్క్ అవ్వాలి. అప్పుడు కాకుండా మిగతా ఇంకెప్పుడు నా సర్వర్స్ అనేవి వర్క్ కాకూడదు. లైక్ నైట్ అయినా నాకు వర్క్ కాకూడదు. అలా వర్క్ కాకపోతే నాకైతే మనీ అనేది సేవ్ అవుతుంది కదా! సో, ఆ సిట్యుయేషన్‌లో నేను ఈ ఈవెంట్స్‌ని ఎలా యూజ్ చేసుకోవచ్చు సార్ అంటే, ఫస్ట్ అయితే లాంబ్డా ఫంక్షన్ రాసుకోవాలి. ఏమని? ఓన్లీ సర్టెన్ టైమ్స్ తప్ప మిగతా టైమ్స్‌లో ఆఫ్ అయిపోయేలాగా ఒక లాంబ్డా ఫంక్షన్ రాసుకోవాలి. నా సర్వర్స్ అన్నీ ఏమవ్వాలి? స్టాప్ అయిపోయేలాగా లాంబ్డా ఫంక్షన్ రాసుకోవాలి. ఓన్లీ 9-4 వరకు వర్క్ అవ్వాలి నా సిస్టమ్స్. మిగతా 9-4 గాకుండా మిగతా ఇప్పుడు లైక్ 9-4 అవ్వంగాల్నే ఈవినింగ్ నాకైతే సిస్టమ్ షట్ డౌన్ అవ్వాలి. మార్నింగ్ 9 అవ్వంగాల్నే నా సిస్టమ్స్ అనేవి ఆన్ అవ్వాలి. ఇలా నాకైతే లాంబ్డా ఫంక్షన్ నైట్ ఒకసారి ట్రిగ్గర్ అవ్వాలి. మార్నింగ్ ఒకసారి ట్రిగ్గర్ అవ్వాలి. నేనైతే మాన్యువల్‌గా ఎవ్రీ టైమ్ ఒక్కొక్క సర్వర్‌ని స్టాప్ చేయను నేను. నాకు నేచురల్‌గా అయిపోవాలి. అనుకున్న సిట్యుయేషన్‌లో మనమైతే ఇలాంటి ఈవెంట్స్ వాడుకొని లాంబ్డా ఫంక్షన్‌లో కోడ్ రాసుకుంటే జస్ట్ సింపుల్‌గా ఒక రూల్ రాసుకుంటే చాలు. ఎప్పుడైతే ఆ టైం అయిద్దో అప్పుడు ఆ ఈవెంట్ అనేది పెర్ఫార్మ్ అయిపోతుంది. ఆర్ ఎల్స్ హ్మ్. ఆ ఈవెంట్స్ అనేవి పెర్ఫార్మ్ అయిపోతాయి. ఆర్ ఎల్స్ ఆథరైజ్డ్ గాకుండా అనాథరైజ్డ్ యూజర్ ఎవరైనా సర్వర్స్ క్రియేట్ చేశారు. నాకు వాటిని ఎమ్మటనే డిలీట్ చేయాలి అనుకుంటే ఈ ఈవెంట్స్ వాడుకోవచ్చు. ఇలా దీస్ ఆర్ 2 రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఈవెంట్స్ ఈ సినారియోస్‌లో మోస్ట్‌లీ యూజ్ చేస్తారు. సో, బేస్డ్ ఆన్ యువర్ బిజినెస్ నీడ్స్ ఎప్పుడైనా మనం ఈ ఈవెంట్స్ అనేవి వాడుకోవచ్చు. సో, నెక్స్ట్ ఏంటంటే లాగ్స్. నెక్స్ట్ ఏంటి సార్ అంటే లాగ్స్. ఈ లాగ్స్ అనేవి ఏంటి సార్ అంటే సో, దీనికోసం నేనైతే ఇంకొక రియల్ లైఫ్ సినారియో చెప్తాను. ఇప్పుడు నాకు ఒక మేనేజర్ ఉన్నారండి. ఆయన ఏమడిగారంటే ఒక సర్వర్ క్రియేట్ చేయండి అని అడిగారు. సో, నేనైతే ఒక సర్వర్ క్రియేట్ చేసేసాను. అండ్ మా మేనేజర్‌కి ఇచ్చేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం అడిగారంటే, ఇప్పుడు యూజర్స్ ఎక్కువగా వస్తున్నారు. సో, ఐ నీడ్ మోర్ సర్వర్స్ అని అడిగారు. సో, నేనైతే ఒక 5 సర్వర్స్ క్రియేట్ చేశా. అండ్ మా సార్‌కి ఏదైతే డెడికేటెడ్‌గా యూఆర్ఎల్ ఉంటుందో అది ఇచ్చేసాను. అండ్ నా యూజర్స్ అందరూ ఆ వెబ్‌సైట్ అయితే వాడేస్తున్నారు. ఇప్పుడు నాకేమైందంటే పర్టిక్యులర్‌గా ఒక సర్వర్ అయితే వర్క్ కావట్లేదు. అండ్ మిగతా సర్వర్స్ అన్నీ వర్క్ అవుతున్నాయి ఓకే. కానీ ఒక్క సర్వర్ మాత్రం వర్క్ కావట్లేదు. ఏది వర్క్ కావట్లేదు అనేది నాకైతే ఐడెంటిఫై చేయాలి. ఆర్ ఎల్స్ ఏ సర్వర్‌కి ఎంతమంది యూజర్స్ వస్తున్నారు? ఎంతమంది యూజర్స్ పోతున్నారు? ఏ సర్వర్‌ని ఎంతమంది యూజర్స్ యూజ్ చేస్తున్నారు? అనేది నాకు తెలుసుకోవాలనుంది. అంటే దేన్ని యూజ్ చేసుకొని తెలుసుకోవచ్చంటే లాగ్స్ యూజ్ చేసుకొని తెలుసుకోవచ్చు. నేను మాన్యువల్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్‌లోకెళ్ళి లాగ్స్ ఓపెన్ చేసి, ఆ లాగ్స్‌ని చూసుకోవచ్చండి. కానీ అది చాలా టైమ్‌తో కూడుకున్న పని గాబట్టి, నాకైతే అలా వద్దు. సింపుల్‌గా ఈ లాగ్స్ అన్నీ కలిపి ఒక సెంట్రల్
ఒక సెంట్రల్‌గా నాకు ఈ లాగ్స్ అన్నీ కలిపి వీటి డేటా అంతా కావాలి అనుకుంటే, మనకైతే ఈ క్లౌడ్ వాచ్‌లో కూడా ఈ లాగ్స్ అనేది యూజ్ చేసుకొని మనమైతే అలా చూసుకోవచ్చనమాట. ఈ క్లౌడ్ వాచ్‌లో ఉన్న లాగ్స్ తోటి మనమైతే ఈ అన్ని సర్వర్స్‌కి సంబంధించిన లాగ్స్ అన్నిటిని చూసుకోవచ్చు. ఎలా సార్ అంటే, అందులో కూడా మనమైతే ఒక ఏజెంట్‌ని ఇన్‌స్టాల్ చేస్తే చాలు. ఏమి ఇన్‌స్టాల్ చేయాలి? ఏజెంట్ అనే దాన్ని ఇన్‌స్టాల్ చేస్తే అండ్ దెన్ దానికి కావాల్సిన రోల్స్ లైక్ క్లౌడ్ వాచ్ యాక్సెస్ మన సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్‌కి క్లౌడ్ వాచ్ లాగ్ యాక్సెస్ అనేది ఇచ్చేస్తే మన సర్వర్‌కి క్లౌడ్ వాచ్‌లో డేటాని మన లాగ్స్‌ని ఎంటర్ చేయాలంటే ఏం గావాలి? లాగ్ యాక్సెస్ అనేది ఇచ్చేసేయాలి. అప్పుడైతే ఈ ఏజెంట్ మన క్లౌడ్ వాచ్‌లోకొచ్చేసి ఆ లాగ్స్ అన్నిటిని ఎంటర్ చేస్తుంది. సో, అప్పుడైతే మనం ఒకేసారి ఈ లాగ్స్ అన్నిటిని మనమైతే మన క్లౌడ్ వాచ్‌లో ఐడెంటిఫై చేసుకొని చూసుకోవచ్చు. సో, ఈ సినారియోలో మనకైతే ఈ లాగ్స్ అనేది యూజ్ అవుతుందనమాట. సో, బేసికల్లీ ఇందుకోసం మెయిన్‌లీ ఈ క్లౌడ్ వాచ్ అనేది వాడుకుంటారనమాట. ఈ క్లౌడ్ వాచ్ అనేది మెయిన్‌లీ ఈ అలారమ్స్ ట్రిగ్గర్ చేయడానికి గానీ, ఈ అలారమ్స్ గానీ, లేతే ఈ ఈవెంట్స్ గానీ, లేతే ఈ లాగ్స్ గానీ యూజ్ చేసుకోనీకి ఈ క్లౌడ్ వాచ్ అనేది యూజ్ చేసుకుంటారు. సో, ఇదైతే మీకు అర్థమైందనుకుంటున్నాను ఈ వీడియో. సో, ఇంకొకసారి బ్రీఫ్‌గా చెప్తాను. ఈ క్లౌడ్ వాచ్ అనేది ఏంటి సార్ అంటే, ఇట్స్ ఎ మానిటరింగ్ సర్వీస్. దేనికి సార్ అంటే, పెర్ఫార్మన్స్ మెట్రిక్స్‌ని మానిటర్ చేస్తుందనమాట. సో, ఇది ఏ టైప్ ఆఫ్ పెర్ఫార్మన్స్ మెట్రిక్స్‌ని మానిటర్ చేస్తుంది సార్ అంటే, డిఫాల్ట్ మెట్రిక్స్ ఆర్ హోస్ట్ లెవెల్ మెట్రిక్స్. ఈ హోస్ట్ లెవెల్ మెట్రిక్స్ అనేది ఖచ్చితంగా మోస్ట్‌లీ అడిగే క్వెషన్స్‌లో ఒకటనమాట. గుర్తుపెట్టుకోండి సర్టిఫికేషన్ క్వెషన్స్‌లో. సిపియు సిపియు మెట్రిక్స్ అండ్ నెట్వర్క్ మెట్రిక్స్, డిస్క్ మెట్రిక్స్ అండ్ స్టేటస్ చెక్స్ అనేవి ఈ 4 అనేవి హోస్ట్ లెవెల్ మెట్రిక్స్. మనకైతే ఈ 4 మెట్రిక్స్‌కి సంబంధించి మనకైతే క్లౌడ్ వాచ్‌లో డేటా అనేది ఉంటుందనమాట. కానీ మెమరీకి సంబంధించి ఏదైతే ఉందో అది మనం చూడలేమనమాట. మనమైతే దాని గురించి కూడా అనలైజ్ చేయాలంటే, మానిటర్ చేయాలంటే డీటెయిల్డ్‌గా మనమైతే దానికి సంబంధించిన ఏజెంట్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని మన క్లౌడ్ వాచ్‌లో మన డేటాని పంపిస్తే అక్కడ చూసుకోవచ్చు. అండ్ మానిటరింగ్ 2 టైప్స్ అండి. బేసిక్ మానిటరింగ్ బేస్డ్ ఆన్ ఎన్ని టై ఎంత టైమ్ ఇంటర్వెల్‌కి మనం మానిటర్ చేసుకోవాలనే దాన్ని బట్టి 2 టైప్స్ బేసిక్ అండ్ డీటెయిల్డ్. ఎవ్రీ 5 సెకండ్స్‌కి మానిటర్ చేయాలంటే ఫ్రీగానే మానిటర్ చేసుకోవచ్చు. బేసిక్ మానిటరింగ్ యూజ్ చేసుకొని. అండ్ ఎవ్రీ 1 సెకండ్‌కి మానిటర్ చేయాలంటే ఇదైతే చార్జబుల్ డీటెయిల్డ్ మానిటరింగ్ కిందకొస్తుంది. ఈ క్లౌడ్ వాచ్ యూజ్ చేసుకొని మనమైతే అలారమ్స్‌ని ట్రిగ్గర్ చేసుకోవచ్చు. అండ్ ఈవెంట్స్‌ని పెర్ఫార్మ్ చేసుకోవచ్చు. అండ్ లాగ్స్‌ని కూడా మనమైతే యూజ్ చేసుకోవచ్చు. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్లౌడ్ వాచ్. మీకైతే బాగా అర్థమైందనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్.